మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన హక్కులో భాగమైన బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీ సాధించి 1,00,000 కోట్ల పెట్టుబడి, యువతకు 50,000 ఉద్యోగాలు కల్పిస్తాం. పవన్ కళ్యాణ్ సూచనతో చంద్రబాబు ప్రోత్సాహం, కేంద్ర ప్రభుత్వం సహకారంతో బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీ సాధిస్తాం. నాబార్డ్ నిధులతో ఎదురుమొండి బ్రిడ్జి, ఎడ్లంక వంతెన రోడ్డు నిర్మిస్తాం. జలజీవన్ నిధులు, ఎంపీ నిధులు, అర్బన్ డెవలప్మెంట్ నిధులు, అమృత్ 2 నిధులతో తాగునీటి ప్రాజెక్టులు తెస్తాం. జిల్లాలో రానున్న 30-40 సంవత్సరాలలో పెరిగే జనాభా అవసరాలకు తగిన స్థాయిలో తాగునీటి పథకాలు నిర్మిస్తామని అన్నారు. అదే రకంగా రామకృష్ణాపురం అని ఉంది కదా, కోడూరు మండలంలో, అక్కడ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళతో ఒక బ్రాంచ్ ఒకటి ఓపెన్ చేపిస్తాం. బ్యాంకు ఎదురుమండిలో కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తోటి ఒక బ్రాంచ్ ఓపెన్ చేపిస్తాం. సో ఈ 2 బ్యాంకులు అక్కడికి రావడం ద్వారా స్థానికంగా ఉన్నటువంటి చిన్న వ్యాపారాలు కానీ, అలాగే డిఫరెంట్ సెక్షన్లో లోన్లు కానీ రావడానికి ఆస్కారం ఉంటాయి. సో వాళ్ళందరినీ ఆర్థికంగా గేదెలు ఇచ్చే ఒక్కొక్క ఇంటికి 2-3 గేదెలు, సో అవన్నీ డైరీ వాళ్ళు కొనుక్కోకపోవటం వల్ల కొంత లాభం రావటం, ఇట్లన్నింటినీ స్టడీ చేసి వాటిని కూడా మేము ప్రోత్సహిస్తాం. చూద్దాం, ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా 500-600 కోట్లు ఇవ్వాలి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో. మొత్తం మీద పిఎం గతిశక్తి అనేటువంటి పథకం ద్వారా దాన్ని కూడా ప్రయత్నం చేద్దాం. అది ఇప్పుడు మాకు ఎన్డీఏలో పార్ట్నర్ ఆయన, సో ఆయనకు కూడా ముఖ్యమంత్రిగా చేసినటువంటి అనుభవం ఉంది. నేను కూడా కలిశాను ఆయన్ని. సో అయితే అది హెవీగా లాస్ వస్తూ ఉంది, పర్ డే ఇంత కోట్ల రూపాయలు లాస్ వస్తూ ఉంది. దాన్ని రివైవల్ చేయాలి, చూసి డెఫినెట్గా దాన్ని కూడా ఆయన చేద్దాం. దాని మీద పవన్ కళ్యాణ్ గారు చాలా సార్లు ప్రెస్ మీట్ పెట్టారు. దాని మీద అందరితో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. సో విశాఖ ఉక్కు అనేది ఆంధ్రుల హక్కు, ఎన్నో ఉద్యమాల మీద వచ్చింది. దాన్ని మనం ప్రైవేటైజేషన్ చేయకూడదు అనేది పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా గట్టిగా చెప్తా ఉన్నారు. చూద్దాం, దాన్ని కూడా మనం సేవ్ చేసుకోవడం ప్రయత్నం. ఎందుకంటే ఇంత మెజార్టీ, ఏదో మామూలుగా మెజార్టీతో మనం గెలిచామనుకుంటే ఖచ్చితంగా మన కార్యకర్తల్ని, నాయకుల్ని మనం అభినందించుకోవాలి. కానీ మొత్తం ప్రజలంతా ఒక వైపు మొక్కారు. అంటే ఒకటే మనకి మన మీద ఎంతో నమ్మకం ఉంచారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం రావాలని కోరుకున్నారు. చంద్రబాబు గారి నాయకత్వాన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన అది వచ్చింది. అట్లాగే అవనిగడ్డ నియోజకవర్గానికి వచ్చేప్పటికీ ఖచ్చితంగా మన నాయకత్వాన్ని బలపరచాలని చెప్పని ప్రజలందరూ కూడా భావించిన పరిస్థితి. అంచేత ఇవాళ మనం తలవంచుకొని పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి మాత్రం అందరికి మనం చేస్తాం. అంటే తలవంచుకోవడం అంటే మీరు తల ఎత్తుకొని తిరిగేలాగా నియోజకవర్గాన్ని తీర్చిదిద్దడం అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. అంతేగాని మీరే శిరస్సు ఉంచమని చెప్పి కాదు. మేము తల వంచుకుని పని చేస్తే మీరు తల ఎత్తుకొని తిరుగుతారు. అవి లభించాల్సింది అవనిగడ్డ నియోజకవర్గ ప్రజలకి 3 పార్టీలు అవకాశం ఇవ్వలేదు. చాలా మంది అసంతృప్తి చెందారు. మా గ్రామాలకు రామంటే కార్యక్రమాలు రాలేదని చెప్పి.